మరొకసారి అందరికీ కూడా ఆత్మపూర్వక వందనాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి, పంచభూతాలకు, విశ్వమాతకు, ప్రకృతి మాతకు కృతజ్ఞతలు. యావత్ విశ్వానికి కృతజ్ఞతలు. స్వాధ్యాయం. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ధ్యానము, ఇవి మూడు ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. ఒకదానితో ఒకటి లింక్ ఉంటుంది. అందుకే ప్రతిరోజు సజ్జన సాంగత్యం అన్నా చేయాలి, స్వాధ్యాయం అన్నా చేయాలి. స్వాధ్యాయం కంటే పవర్ఫుల్ సజ్జన సాంగత్యం. ధ్యానము, సజ్జన సాంగత్యం ఇవి రెండు ప్యారలల్ గా పోతూ ఉంటాయి. మనకు అవకాశం ఉన్నప్పుడంతా కూడా సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ ఉంటాము. చదువు వచ్చిన వాళ్ళు బుక్స్ చదువుకుంటూ ఉండొచ్చు. ప్రతి ఒక్క మానవుని విషయంలో కూడా ఎక్కడో ఒక చోట పరివర్తనం అనేది మొదలవుతుంది. మార్పు అంటారు. ఆ పరివర్తనము శారీరక పరంగా అయితే మనకు కళ్ళకు కనపడుతూ ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా శారీరకంగా ఎదగడము, పెరగడము, ఇదంతా కళ్ళకు కనపడుతూ ఉంటుంది. ఇది శారీరక పరివర్తనము అంటారు. మనో పరివర్తనము అనేది ఒకటి ఉంది. మనస్సును చెడు విషయాల వైపు కాకుండా మంచి విషయాల వైపునకు తిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది. అది కూడా ఒక పరివర్తనం. అట్లనే బుద్ధి పరివర్తనం అంటే పనికిరాని బుక్స్ చదవడం కాకుండా, పనికిరానివి చూడడం కాకుండా, ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉంటాయో, మన జీవితానికి ఏ జ్ఞానం అయితే ఉపయోగపడుతుందో ఆ జ్ఞానాన్ని పొందడానికి బుద్ధి పరితపిస్తూ ఉంటుంది. చివరిది ఆత్మ పరివర్తనం. ఇది హయ్యెస్ట్. ఆత్మ పరివర్తనము అనేది హయ్యెస్ట్. పూర్ణాత్మ నుంచి మనమంతా భూమి మీదకి వచ్చినాము అనేది మనకు తెలిసిన విషయం. ఇది పూర్ణాత్మ అనుకుంటే ఇవి అంశాత్మలు. ఇది పూర్ణాత్మ, ఈ భాగం. ఇవి అంశాత్మలు. అంశాత్మలు మళ్ళీ పోయి పూర్ణాత్మలో కలవాలి. ఇది జన్మ యొక్క ఉద్దేశం. ఫలానా దేవతాంశలో పుట్టినాడు, ఫలానా దేవతాంశలో పుట్టింది అంటాం మనం. ప్రహ్లాదుని తీసుకున్నప్పుడు నారాయణ అంశలో పుట్టినాడు అంటాం. మార్కండేయుని తీసుకున్నప్పుడు శివాంశలో పుట్టినాడు అంటాం. అంటే వాళ్ళ పూర్ణాత్మ ఒక దేవుడో ఒక దేవతనో అయి ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నుండి ప్రతి ఒక్కరూ భూమి మీదకి వచ్చింటారు. ఆ ఉన్నతమైన స్థితికి అంతం లేదు. ఆ ఉన్నతమైన స్థితిని మరిచిపోయి భూమి మీద ప్రాపంచిక మాయలో మునిగిపోయి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఏదో ఒక సందర్భంలో పరివర్తనము అనేది మొదలవుతుంది. ఎప్పుడు మొదలవుతుందంటే ఆ మనిషి యొక్క, ఆ మానవుడి యొక్క అహంకారము పూర్తిగా బద్దలైనప్పుడు పరివర్తనం అనేది మొదలవుతుంది.
అంతవరకు కూడా మానవుడు అహంకారంతో విర్రవీగుతూనే ఉంటాడు. ఎప్పుడైతే అహంకారం బద్దలవుతుందో అక్కడి నుంచి జీవితం మొదలవుతుంది. అంతవరకు బ్రతకడము అంటారు. అందరూ బ్రతుకుతారు. జంతువులు బ్రతుకుతాయి, క్రిమి కీటకాలు బతుకుతాయి, పక్షులు బతుకుతాయి, మనిషి బతుకుతాడు. తేడా ఏం లేదు. అవి తింటాయి, మనిషి తింటాడు. అవి పడుకుంటాయి, మనిషి పడుకుంటాడు. అవి భయపడతాయి, మనిషి భయపడతాడు. అవి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి, మనిషి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు. వాటికి పుట్టుక ఉంటుంది, మనిషికి పుట్టుక ఉంటుంది. వాటికి మరణం ఉంటుంది, మనిషికి కూడా మరణం ఉంటుంది. తేడా ఏం లేదు. అయితే జీవితాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగే సామర్థ్యం ఉండేది ఎవరికి అంటే ఒక్క మానవుడికే. ఆ విధంగా ఎంతో మంది మానవులు మహాత్ములుగా తయారు కావడం జరిగింది. ఈ మహాత్ములలో మనం ఈ రోజు చెప్పుకునే మహాత్ముడు సిద్ధార్థుడు. సిద్ధార్థుని యొక్క ఆధ్యాత్మిక పరివర్తనం. గొప్ప మహానుభావుడు. ఏదైతే మనం శ్వాస మీద ధ్యాస అంటున్నామో అది పార్వతీదేవి కైలాసంలో శివుడికి ప్రశ్నలు అడిగినప్పుడు సందేహాలను తీర్చే క్రమంలో శివుడు పార్వతీకి ఉపదేశించిన ప్రక్రియ శ్వాస మీద ధ్యాస. అది కైలాసం నుంచి భూమి మీదకి రావడము జరిగింది. దాన్ని కొంతమంది మహానుభావులు మహాత్ములు ఎరుకలోకి తెచ్చుకున్నారు. అటువంటి మహానుభావులలో గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు ముందు పేరు. ఏది కూడా భూమి మీద మానవునికి సృష్టించే సామర్థ్యం ఎప్పుడొస్తుంది అంటే ఆ పైలోకాల నుంచి మనం పూర్ణాత్మలు, లేదంటే దేవతలు, లేదంటే దేవుళ్ళు అని ఎవరినైతే అనుకుంటున్నామో అక్కడి నుంచి భూమి మీదకి ఏదైనా దిగి రావాల్సిందే. ఒక ఐడియా గాని, ఒక కార్యం గాని. సిద్ధార్థుడు అంటే సిద్ధుడు. సిద్ధ అంటే లక్ష్యాన్ని సిద్ధించుకున్నవాడు అని అర్థం. లక్ష్యాన్ని సిద్ధించుకున్నవాడు. ప్రతి ఒక్కరి లక్ష్యము కూడా పరమాత్మగా మారడం. భూమి మీదకి వచ్చిన తర్వాత పరమాత్మగా మారడం, దైవశక్తిగా రూపాంతరం చెందడం, దైవశక్తిగా పరివర్తనం చెందడం. ఆ విధంగా సిద్ధార్థుడు భూమి మీదకి వచ్చినాడు 2570 సంవత్సరాల కిందట. సిద్ధార్థుడు కపిలవస్తు అనే నగరంలో శుద్ధోదనుడు, మహామాయాదేవి అనే దంపతులకు జన్మ తీసుకున్నాడు. మహామాయాదేవికి సిద్ధార్థుడు జన్మ తీసుకోక ముందు ఒక తెల్లటి ఐరావతం, ఒక పద్మాన్ని తొండంతో తీసుకొచ్చి ఆమె గర్భంలోకి ప్రవేశపెడుతుంది. ఎంతో ఆనందం అవుతుంది ఆమెకి. అన్ని శుభ సూచకాలు జరుగుతాయి ఆమెకి. ఒకానొక పౌర్ణమి రోజు సిద్ధార్థుడు జన్మ తీసుకోవడం జరిగింది. అదే పౌర్ణమి రోజే సిద్ధార్థునికి జ్ఞానోదయం అయింది. అదే పౌర్ణమి రోజే ఆయన శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి మే నెలలో మనం బుద్ధ పౌర్ణమి అంటాము. ప్రతి సంవత్సరము బెంగళూరులో ఈ వేడుకలు మనం జరుపుకుంటూనే ఉన్నాం, పిరమిడ్ వ్యాలీలో. పుట్టినప్పుడు ఇక్కడ తండ్రి తన కోరిక సిద్ధించింది కాబట్టి సిద్ధార్థుడు అని పేరు పెట్టినారు. తండ్రి ప్రాపంచికంగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒక రాజు వారసుడు కావాలనే కోరుకుంటాడు. ఖచ్చితంగా ఒక రాజు గాని, ఒక చక్రవర్తి గాని కొడుకే కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే రాజ్యం నశించిపోకూడదు.
మానవుడు కదా, బిడ్డలు కావాలి, మళ్ళీ ఈ ఆస్తులన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి, పరుల పాలైపోతాయి, బిడ్డలుంటే వాళ్లకు ఇవ్వచ్చు. అదొక తపన, విచిత్రమైన తపన. అట్లా రాజు కోరిక సిద్ధించింది కాబట్టి పుట్టిన బిడ్డకు సిద్ధార్థుడు అని పేరు పెట్టినాడు. సిద్ధార్థుడు పుట్టిన 7 రోజులకు మహామాయాదేవి మరణించింది. తర్వాత మహామాయాదేవి చెల్లెలు గౌతమి అనే ఒక ఆమె ఉంటుంది. ఆమె సిద్ధార్థుని పెంచింది కాబట్టి సిద్ధార్థుడికి గౌతముడు అనే ఒక పేరు కూడా ఉంది. చిన్న పిల్లప్పుడే ఆ పిల్లవాడు ఎక్కువగా మౌనంలో ఉండడం, ఆల్రెడీ గర్భంలోకి ప్రవేశించేటప్పుడే ఒక ఉన్నతమైన ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించింది. తెల్లటి ఏనుగు ఒక పద్మాన్ని ఆమె గర్భంలో ప్రవేశింపజేసింది. అంటే ఒక ఉన్నతాత్మ భూమి మీదకి రాబోతుంది అని అప్పుడే సంకేతం. ఈ సిద్ధార్థుని రూపంలో రావడం జరిగింది. ప్రతి ఒక్కరి పుట్టుకకు కారణం ఉంటుంది. అటువంటి వాళ్ళని కారణ జన్ములు అంటారు. సిద్ధార్థుడు కారణ జన్ముడు కాబట్టి రాజ్య విషయాల మీద తక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. నాలుగు సంవత్సరాల వయసు ఉండే అట్లా కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు. తండ్రికి ఇది నచ్చదు. కళ్ళు మూసుకున్నప్పుడల్లా కూడా ఆ పిల్లవాడిని డిస్టర్బ్ చేసేవాడు. పురోహితుల్ని పిలిపించినాడు, జ్యోతిష్కులను పిలిపించినాడు, జాతకం చెప్పమన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది ఆ పిల్లవాడి జాతకం. అయితే చక్రవర్తి అవుతాడు, లేదంటే సన్యాసి అవుతాడు. వాళ్ళకి తెలుసు సన్యాసే అవుతాడని వాళ్ళకి తెలుసు. కాకపోతే రాజుకు కొద్దిగా ధైర్యం ఉండేటట్లు చేయాలి అనే ఉద్దేశంతో అయితే చక్రవర్తి అవుతాడు, లేదంటే సన్యాసి అవుతాడు. 2 రకాలుగా చెప్పి వాళ్ళు బహుమానాలు తీసుకొని వెళ్ళిపోయినారు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు 7 రోజుల తరువాత హిమాలయాల్లో నుంచి ఒక మహర్షి వస్తాడు. ఆ పిల్లవాడిని చూసి ఆయన ఏడవడం మొదలు పెడతాడు, విలపిస్తాడు, రోధిస్తాడు. రాజుకు ఆశ్చర్యం అవుతుంది. ఎప్పుడూ రాని ఈ మహానుభావుడు హిమాలయాల్లో నుంచి ఇక్కడికి రావడం ఏంది, ఆ పిల్లవాడిని చూసి ఏడవడం ఏంది. రాజు అడుగుతాడు, మా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా మహానుభావ చెప్పండి అని అడిగినప్పుడు ఆ ఋషి చెప్తాడు, మీ పిల్లవాడు కారణ జన్ముడు, ఈ విశ్వానికి వారసుడు. అతడు పెద్దవాడైన తర్వాత అతని నోటి నుండి వచ్చే విషయాలు, ఆత్మలోతుల్లో నుంచి వచ్చే విషయాలను వినడానికి నేను ఆ టయానికి ఉండను కాబట్టి నాకు దుఃఖం పొంగుకొస్తున్నది. కానీ నీ కొడుకు ఖచ్చితంగా సన్యాసే అవుతాడు అని చెప్పి ఎంత స్పీడ్గా వచ్చినాడో అంత స్పీడ్గా హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి రాజుకి ఇంకొంచెం భయం ఎత్తుకుంటాడు. భయము అనేది గూడు కట్టుకుంటే ఎప్పటికీ పోదు అది. ఎందుకంటే ప్రాపంచికంగా ₹1,00,00,000 ఉన్నవాడికి భయం ఉంటుంది, పోగొట్టుకుంటానేమో అనే ఒక భయం ఉంటుంది. ₹1,00,00,000 50 లక్షలు పోగొట్టుకున్నాడు, 50 లక్షలు ఇంకొకరికి దొరికినాయి. దొరికినోడు సంతోషంగా ఉంటాడు. వాడు పోగొట్టుకున్న దగ్గర 50 లక్షలు ఉన్నప్పటికీ కూడా దుఃఖపడుతూనే ఉంటాడు. నాటకము మాయ అనేది తెలియదు కాబట్టి. అది ఎవరికైనా అంతే. మన దగ్గరికి వచ్చినా అదే పనే చేస్తాం. మనమేం అతీతులమేం కాదు.
ఆ అతీతము అనేది చాలా హయ్యెస్ట్ స్టేజ్. ఎవరైనా కూడా పోగొట్టుకుంటానేమో అని. ఈ రాజు కూడా పిల్లవాడు సన్యాసిగా మారడానికి పరిస్థితులను తీసేయాలి. రాజుగా మారడానికి పరిస్థితులను కల్పించాలి. తండ్రి ఒక సంకల్పం చేసుకుంటాడు, ఈ పిల్లవాడిని ఈ రాజ్యానికి వారసునిగా చేస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా బిడ్డ సన్యాసి కాకూడదు, కాబట్టి సుఖాన్ని అలవాటు చేస్తా, మా పిల్లవాడికి భోగాలను అలవాటు చేస్తా, ఈ భోగాలలో నుండి ఆ సుఖాలలో నుండి బయట పడకుండా చూసుకుంటే ఆటోమేటిక్ గా తను ఏమనుకున్నాడో అది జరుగుతుంది అనుకున్నాడు ఆ రాజు శుద్ధోదనుడు. తరువాత కాలంలో పెళ్లి కూడా చేస్తాడు యశోధర అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. బానే ఉంటుంది సంసారం. హిమాలయాల్లో వెచ్చగా ఉండడానికి వాళ్లకు ఒక భవనం కట్టిస్తాడు. ఎండాకాలంలో హిమాలయాల్లో ఒక భవనం కట్టిస్తాడు, చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో ఉండడానికి హిమాలయాల్లో భవనం, చలికాలంలో ఉండడానికి ఉష్ణ ప్రదేశంలో భవనం. అట్లా పిల్లవాడిని బయటికి పంపించకుండా పెంచడం అనేది అక్కడ ఆ తండ్రి చేస్తున్నాడు. పెళ్లి చేసినాడు, హాయిగా ఉన్నారు. కానీ ఎక్కడో ఒక వెలితి. చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు మూసుకొని కూర్చునే ఒక యువకుడికి, బాలుడికి, చిన్నప్పుడు బాలుడుగా ఉండినాడు, అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు. యువకుడిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు. అది పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారం. పెళ్ళైనా కూడా ఆ సంస్కారం పోదు, అది విత్తనం. ఆ సంస్కారం అనే విత్తనము మొలకైతుంది, మొక్కగా మారుతుంది, వృక్షంగా కూడా మారుతుంది. ఎవరికైనా అంతే. అదేవిధంగా ఈ పిల్లవాడి కూడా ఇదంతా కాదు, ఏదో ఉంది, నేను చేయాల్సింది ఏదో ఉంది. చూడండి, కారణ జన్ముడు అని అనింది అందుకే. జన్మ తీసుకున్నందుకు ఏ కారణంతో జన్మ తీసుకున్నాను నేను అనేది ఇక్కడ పాయింట్. ఆ కారణం తెలిసే వరకు కూడా లోపలంతా అసంతృప్తి ఉంటది ఆ వ్యక్తికి. ఆ కారణం తెలిసిన తర్వాత ఆ కారణం కోసము పోరాటం. మొదట్లో పోరాటం, ఎందుకంటే మనసు అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి. మనసే మాయామృగమగవు, మనసే మాయామృగమవు, మనసేమిటి పైకి గాని మరి పోనీక, మనసును వెతికిన మనసందే ముక్తి మహిళో సుమతే అని ఒక పద్యం ఉంది. మనసే మాయామృగమవు, మాయామృగము మనసు. మనసును పైకి గాని పోనీక అంటే పరిపరి విధాలుగా పోనీకుండా మనసులోనే వెతికితే అక్కడ ముక్తి ఉంది అనేది సుమతి శతకంలో వస్తుంది. కానీ ఈ మనస్సును దాటడానికి ప్రయత్నము అనేది చాలా ఇబ్బందికరమైన ప్రయత్నం. అది మళ్ళీ మనసును ఒక్కసారి దాటిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఇంద్రియాలను దాటుతామో మనసును దాటుతాం, ఎప్పుడైతే మనసును దాటుతామో బుద్ధిని కూడా ఆటోమేటిక్ గా దాటుకొని వెళ్ళిపోతాం. సో ఈ పిల్లవాడు ప్రాపంచకంలోంచి బయటపడాలనుకున్నాడు. ఆ టైంలో ఎవరైతే ఆ సిద్ధార్థునికి భారీగా వచ్చిందో ఆమెకు కూడా ఒక అలవాటు ఉంది. ఏమి అలవాటు అంటే, పెళ్లి కాకముందు ఆమె గ్రామంలో తిరిగి పిల్లవాళ్లకు వైద్యం చేసేది. యశోధర అనే అమ్మాయి చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనుకోండి, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆమె.
అడవిలో మూలికలను తెచ్చుకోవడము, మందులు తయారు చేసుకోవడము, పిల్లలకి ఇవ్వడము, వాళ్ళను ఆరోగ్యవంతంగా తయారు చేసి ఆమె ఆనందించేది. ఆ విధంగా ఆమె యొక్క అలవాటు. అటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసినారు. ఒకరేమో ఏదో ఉంది నేను తెలుసుకునేది, ఇంకొకరేమో చిన్నపిల్లలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. రెండు కూడా అద్భుతమైన సంకల్పం. అటువంటి వ్యక్తులు దంపతులుగా మారినారు. ఇప్పుడు ఒకానొక రోజు ఏమైందంటే, యశోధర అనే ఆమె ఒక పల్లెకి పోయింది. అక్కడ ఒక పిల్లవాడికి 2 సంవత్సరాల బిడ్డకు వైద్యం చేసింది. అయితే ఆ వైద్యం సక్సెస్ కాలేదు. బిడ్డ మరణించడం జరిగింది. రాజ్యానికి వచ్చి ఆమె అంతఃపురంలో దుఃఖించడం మొదలుపెట్టింది. సిద్ధార్థుడు అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఆమె దుఃఖపడుతూ ఉంది. అడిగినాడు. గోప అని ముద్దుగా పిలుచుకుంటాడు ఆమెను. గోప, ఏం జరిగింది? ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి, ధారాళంగా కారుతూనే ఉన్నాయి. ఏం జరిగింది అని అడిగినాడు. విషయమంతా చెప్పింది. ఇన్ని సంవత్సరాలుగా నేను చేసే వైద్యంలో ఇంతవరకు కూడా ఏది కూడా ఫెయిల్ కాలేదు. ఈ రోజు నా చేతిలో, నా కళ్ళ ముందర 2 సంవత్సరాల బిడ్డ మరణించింది అని బోరున విలిపించింది. అప్పుడు ఈ సిద్ధార్థుని లోపల హృదయంలో తెలియని బాధ. అంటే మరణించింది అంటే ఆ బిడ్డ ఇంకా ఉండదు. ఇది ఏదో తెలియకుండా ఉంది నాకు కూడా. ఇంతకాలం తండ్రి రాజ్యంలో నుంచి బయటికి పంపిలే, కాబట్టి ఇటువంటి విషయాలు తెలియవు. ఏం చేయాలో తెలుసుకోవాలి. రథసారథి ఉంటాడు, చెన్నడు అనే రథసారథి. ఆ రథసారథిని పిలుచుకొని రాజ్యంలోకి నన్ను పిలిచవు అని చెప్పి చెప్తాడు. ఎవరికీ తెలియకుండా ఒకానొక టైంలో వాళ్ళు రాజ్యంలోకి పోతారు. ఇప్పుడు సిద్ధార్థుడు రథంలో పోయి వెళ్తూ ఉండేటప్పుడు ఒక ముసలివాడు, ఫస్ట్ ఒక రోగిష్టి వస్తాడు అడ్డం వచ్చి ఆ రోడ్లో మూర్చపోతాడు. అంతవరకు తెలియదు ఇది ఏంది. ఇది వాడు రోడ్డు దాటుకొని అటువైపుకు పోవాలి, మరి ఏంది, ఉన్నట్లుండి కింద పడిపోయినాడు. చెన్నడిని అడిగినాడు రథసారథిని. మిత్రుడే చెన్నడు. చెన్న, ఏమిటిది, ఎందుకు ఆ మనిషి కింద పడిపోయినాడు? చెన్నడు రాజ్యంలో ఒకానొక సాధారణ మనిషి కాబట్టి, తెలుసు కాబట్టి చెప్పినాడు. ఇది రోగము అంటారు, అతనికి ఏదో కుష్ఠరోగం ఉంది, అతడు మూర్చపోయినాడు, కింద పడిపోయినాడు. సిద్ధార్థుడు అడిగినాడు, రోగం అంటే ఏమిటి? రోగం అంటే ఇప్పుడు మీరు ఉన్న శరీరము హాయిగా ఉంది, అట్లా కాకుండా హాయిగా లేని స్థితిలో శరీరానికి రోగం అంటుకుంది అంటారు అని చెప్పినాడు చెన్నడు. అంటే రోగాలు అందరికీ వస్తాయా అని అడిగినాడు సిద్ధార్థుడు. చెన్నడు అన్నాడు, ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి వస్తుంది. సిద్ధార్థుడు అడిగినాడు, నాకు కూడా వస్తుందా? అంటే రాజునైనంత మాత్రాన రోగం రాకుండా పోదు కదా, నాకు కూడా వస్తుందా? యువరాజు, నేను యువరాజును కదా, నాకు కూడా వస్తుందా? చెన్నడు చెప్పినాడు, మిత్రమా, ఎవరికైనా కూడా జబ్బు అనేది తప్పదు, రోగం అనేది తప్పదు. మరి రోగం కోసం మనం బతకలనా? సిద్ధార్థుని ప్రశ్న. అది నాకు తెలియదు చెన్నడి సమాధానం. సరే, ముందుకు పోయినారు. ఒక ముసలి వ్యక్తి వంగిపోయినాడు, తెల్లగా వెంట్రుకలు ఉన్నాయి, కట్టెపట్టుకున్నాడు, రోడ్డు దాటుతూ ఉన్నాడు.
ఇదేమిటిది? అంతవరకు చూడలేదు చూడు సిద్ధార్థుడు. ఏమిటిది? మనము ఈ విధంగా ఉన్నాము, ఆ మనిషి ఆ విధంగా ఉన్నాడు, ఆయనకు మనకి ఏం తేడా? చెన్నాడు చెప్పినాడు, ఆయన ముసలివాడైనాడు, ఆయనకు ఉన్న ఆ స్థితిని ముసలితనము అంటారు. ముసలితనంలో బలం తగ్గిపోతుంది, శరీరం బలహీనమవుతుంది, వంగిపోతారు అని చెప్పినాడు చెన్నాడు. నేను కూడా ముసలోడిని అయిపోతానా? సిద్ధార్థుని ప్రశ్న. ఎవరైనా తనకు తానుగా తన వైపుకు క్వశ్చన్ తిప్పుకుంటే సమాధానం కోసం వెతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ముసలివాడిని అయిపోతానా? చెన్నాడు చెప్పినాడు, ఎవరికి కూడా మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ వయసు అయిపోయిన తర్వాత ముసలితనము అనేది వస్తుంది. నేనైనా మీరైనా ఎవరైనా అన్నాడు చెన్నాడు. ఈయనకి ఇంక లోపల మైండ్లో ఒక రకమైన గందరగోళం వచ్చేసింది. సరే ముందుకు పోని. ముందుకు పోయిన తర్వాత అడ్డం రోడ్డులో ఒక వ్యక్తిని పడుకోబెట్టి మోసుకుంటూ, మిగిలిన వాళ్ళు ఏడ్చుకుంటూ, పూలు బొరుగులు చల్లుకుంటూ పోతూ ఉన్నారు. ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, మంత్రాలు చదివే వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు. రథానికి అడ్డం పోయింది. సిద్ధార్థుడు చూసినాడు, అదేందది ఒక మనిషిని పడుకోబెట్టి తీసుకొని పోతున్నారు? సిద్ధార్థుని ప్రశ్న. చెన్నడి సమాధానము, అది పడుకోవడం కాదు, ఆ మనిషి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత శరీరం పనికిరాదు, కాబట్టి శ్మశానానికి తీసుకొని వెళ్తున్నారు. చనిపోవడం అంటే? సిద్ధార్థునికి ప్రశ్న. చనిపోవడం అంటే శరీరంలో ప్రాణం అనేది బయటికి వెళ్ళిపోతుంది, ఇంకా ఆ తర్వాత శరీరానికి చలనం ఉండదు. ప్రాణము లేని శరీరము శవము అంటారు. దాన్ని పెట్టుకోకూడదు, పాతి పెట్టడము కాల్చేయడము చెయ్యాలి. అందరికీ ఉంటుందా ఆ విధంగా పరిస్థితి అని అడిగినాడు. అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుందే. నెక్స్ట్ క్వశ్చన్, నాకు కూడా ఉంటుందే? ఎవరికైనా ఉంటుంది, మీకైనా ఉంటుంది. మరి మనం బతకడం ఎందుకు, భూమి మీదకి రావడం ఎందుకు? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? అక్కడ మొదలైంది పరివర్తనం. మార్పు అనేది ఏదో ఒక సంఘటన ద్వారా జరుగుతుంది. ఇక్కడ 3 సంఘటనలు జరిగినాయి. ఎప్పుడు అంతకు ముందు చూడని సంఘటనలు 3. 1 రోగము, 2 ముసలితనము, 3 చావు. ఈ మూడింటిని చూసిన తర్వాత ఆయనకు మనసంతా కూడా కకావికలం అయిపోయింది. రథాన్ని వెనక్కి తిప్పు. చెన్నడు రథాన్ని వెనక్కి తిప్పినాడు. అంతఃపురం చేరుకున్నాడు. అప్పుడు అర్థమైంది యశోధర ఎందుకు ఏడ్చింది. బిడ్డ చనిపోయినప్పుడు. ఆ చనిపోవడం తన కళ్ళారా చూడలేదు సిద్ధార్థుడు, ఇప్పుడు చూసినాడు. డైరెక్ట్ గా యశోధర దగ్గరికి పోయినాడు. గోపా, నేను సత్యం కనుక్కోవడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆమె అనింది, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఎలా? సిద్ధార్థుడు అన్నాడు, నీ చేతిలో ఒక బిడ్డ మరణించింది అన్నావు. అప్పటికి మరణం అంటే నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసింది. ప్రతి ఒక్కరికి కూడా పుట్టుక ఉంది, దాంతోపాటు మరణం ఉంది. అంటే పుట్టినప్పుడు మరణాన్ని వెంటబెట్టుకొని వస్తాడు. ఇది విశ్వసూత్రం. ఆ వెంట పెట్టుకొని వచ్చిన మరణము ఏ టైంలో కబళిస్తుందో చెప్పలేం. రోగాన్ని అనుభవించడానికి, ముసలితనాన్ని తలుచుకొని భయపడడానికి, మరణాన్ని
తలుచుకొని కృంగిపోవడానికి మనం భూమి మీదకి వచ్చినామా? అంటే బ్రతుకు అనేది ఒక భయంగా మారిపోయింది. ఈ భయం నుండి బయటపడాలంటే ఏదో కొత్తది తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలి? తెలుసుకోవాలంటే నాకు ఇక్కడ ఉంటే నేను తెలుసుకోలేను కదా! కాబట్టి మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. అప్పటికి కొడుకు పుట్టినాడు, రాహులుడు అనేవాడు పుట్టినాడు. అప్పుడు ఒప్పుకుంటుంది ఆమె. చూడండి, ఒక భార్య గుండెను రాయిగా చేసుకొని ఒప్పుకోవడం. అంటే సిద్ధార్థుని యొక్క ఆలోచన ఏమంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి రాజ్యంలో ఆమెకు. ఇక మిగిలింది ఆ భయం నుండి మానవుణ్ణి బయటపడవేయడానికి, దుఃఖం నుండి బయటపడవేయడానికి ఏదో తెలుసుకోవాలి అనే ఉద్దేశం. కాబట్టి ఆమె ఏం చెప్పింది? మా కళ్ళ ముందర మమ్మల్ని వదిలిపెట్టి పోవద్దండి, అర్ధరాత్రిలో ఎప్పుడైనా వెళ్ళండి, నేను మీకు అవసరమైన సామాగ్రి సిద్ధం చేస్తాను అనింది. సరే అన్నాడు. ఆమె చెన్నడిని పిలిచి, అర్ధరాత్రిలో యువరాజు గారు బయటికి వెళ్ళాలనుకుంటున్నారు, మళ్ళీ వస్తారో లేదో తెలియదు, ఒకానొక బృహత్ కార్యం కోసం ఆయన బయలుదేరుతున్నారు, ఆయనకు తోడుగా నువ్వు కూడా వెళ్ళాలి, తెల్లవారే లోపల ఒక 2 గుర్రాలను సిద్ధం చేసి ఉంచు. చెన్నడు ఒప్పుకున్నాడు. ఆమె దగ్గరుండి 2 గుర్రాలను సిద్ధం చేసి ఉంచింది. అర్ధరాత్రిలో సిద్ధార్థుడు, చెన్నడు గుర్రాల మీద బయలుదేరినారు. అక్కడికి ఒక చాప్టర్ ఎండ్. చాప్టర్ 1. బయటికి వెళ్ళిన కొంత దూరం తర్వాత సిద్ధార్థునికి అనిపించింది, మళ్ళీ ఈ చెన్నడు ఎందుకు? నేను ఒకడినే పోతే సరిపోతుంది కదా. సత్యం తెలుసుకోవాలంటే ఏకాంతం అనేది అవసరం. కాబట్టి నేను ఏకాంతంగా ఉండాలనుకుంటున్నాను అని చెన్నడితో చెప్పినాడు. చెన్నడు దుఃఖపడినాడు. మిత్రమా, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను కదా అన్నాడు. సిద్ధార్థుడు అన్నాడు, తప్పదు మిత్రమా, ఒక దివ్య కార్యం కోసం, ఒక బృహత్ కార్యం కోసం, నా జన్మ గురించి తెలుసుకోవడం కోసం నేను వెళ్తున్నాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి జుట్టు కత్తిరించి ఇచ్చేసినాడు. అంటే కత్తి తీసినాడు, జుట్టంతా తీసేసినాడు, చెన్నడికిచ్చి ఇంక ఎనికిపో అన్నాడు. చెన్నడు ఎనికి వెళ్ళిపోయినాడు. సిద్ధార్థుడు అక్కడ ఒక నది వస్తే నైరంజన నది అంటారు, ఆ నదిని దాటుకొని అటువైపుకు పోయినాడు. ఎదురుగా ఒక కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి ఎదురుగా వస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి చేతిలో ధనస్సు, బాణాలు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళిన తర్వాత సిద్ధార్థుడు అడిగినాడు, కాషాయ బట్టలు వేసుకున్నావు కానీ ఆయుధాలు పట్టుకున్నావు, కారణమేమి? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నేను ఒక బోయవాణ్ణి, జంతువులను వేటాడి తింటాను, ఈ కాషాయ వస్త్రాలను చూస్తే జంతువులు దగ్గరకు వస్తాయి, అప్పుడు వాటిని చంపి నేను తింటాను అన్న. అప్పుడు అనిపించింది సిద్ధార్థునికి, కాషాయ వస్త్రాల మాటను కూడా ఇంత మోసమా? ఆ కాషాయ వస్త్రాల పవిత్రత వీనికి అర్థం కాదు అని చెప్పి సిద్ధార్థుడు, ఆ కాషాయ వస్త్రాలను నాకు ఇచ్చేసి నేను నా దగ్గర ఉండే నగలు నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పటికి ఉన్నాయి నగలు ఇంకా కొన్ని శరీరం మీద. వానికి ఆశ పుట్టింది, ఊరికే ఈ బట్టలు ఇస్తే చాలు, నాకు నగలు వస్తాయి కదా, హాయిగా బతుకోవచ్చు కదా అనుకున్నాడు. సరే అన్నాడు. ఈయన తన మీద ఉండే ఆ కొన్ని నగలు తీసేసి బట్టలో కట్టి ఇచ్చేసినాడు వాడికి. వాడు వాడి బట్టలు తీసేసి ఆడ వారేసి మళ్ళా ఆయన నగలు ఎక్కడ అడుగుతాడో ఏమో అని చెప్పి నగల మూట తీసుకొని వాడు వరిగెత్తినాడు. ఇంకొంచెం ఫ్రీ అయిపోయినాడు ఈయన. ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, డబ్బులు, ధనము, బంగారము ఇవన్నీ కూడా ఎవరైతే వాటికి సంబంధించిన ఆలోచన వదిలిపెట్టేస్తారో వాళ్ళు ఫ్రీ అయిపోతారు.
ఈయన ఆలోచనే కాదు, మొత్తం వాటినే వదిలిపెట్టేసినాడు. అందుకే ఉన్నతమైన జీవితం కోసం ఏది వదలాలో అదే వదలాలి అనేది. ఇంకా ఫ్రీ అయిపోయినాడు. జస్ట్ కాషాయ బట్టలు వేసుకున్నాడు, హాయిగా పోతున్నాడు. ఇప్పుడు ఆయనకు అనిపించింది గురువులు కావాల. అడవిలో కొన్ని చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి. మొదట ఉద్రక రామపుత్ర అనే గురువు దగ్గరికి పోయినాడు. నేను ఏదో అసంతృప్తితో బాధపడుతున్నాను, ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే నాయన, నాకు తెలిసింది నేను నేర్పిస్తాను అన్నాడు ఆయన. ఆయన కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు అవన్నీ నేర్పించినాడు. కానీ సిద్ధార్థునికి ఇంకా ఏదో ఉంది, ఇది కాదు తెలుసుకోవాల్సింది, దీనికి మించిండేది ఇంకా ఏదో ఉంది. అడిగినాడు గురువుని, స్వామి ఇంకా ఏదైనా ఉందా? ఆయన అన్నాడు, ఇంతకు మించి నాకు తెలిసిన విషయాలు ఏం లేవు, అన్నీ నీకు చెప్పేసిన. కానీ తెలుసుకోవాల్సింది ఉంది, మరణ రహస్యము, జీవిత రహస్యం తెలుసుకోవాలి. కాబట్టి నేను వెళ్ళొస్తాను, సెలవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. మళ్ళీ అలార కలామా అనే గురువు దగ్గరికి పోయినాడు. ఆయన కూడా సేమ్ ఇట్లనే, అంతకు మించి వాళ్ళకి తెలియదు, సత్యం గురించి తెలియదు. విద్యార్థులకు విద్యను బోధిస్తూ ఉన్నారు. ఏదో వేదాలు చెప్తారు, ఉపనిషత్తులు చెప్తారు, కొన్ని శ్లోకాలు చెప్తారు, సంస్కృత శ్లోకాలు. అదే విద్య అనుకొని అక్కడ చెప్పే వాళ్లకు విద్య అంటే అంతే, వినేవాళ్లకు అంతే. కానీ సిద్ధార్థుని యొక్క లక్ష్యం అది కాదు. జీవిత రహస్యం తెలుసుకోవాలి, మరణ రహస్యం తెలుసుకోవాలి. కాబట్టి ఇంకా కొంతమంది గురువులను కలిసినప్పుడల్లా ప్రతి ఒక్క గురువు దగ్గర ఉన్న జ్ఞానం అంతే, అంతకు మించి లేదు. ప్రాణాయామాలు, ఆసనాలు, వేదాలలోని జ్ఞానము అంతకు మించి వేరేది ఏం లేదు. ఇంకా ఈ గురువులతో లాభం లేదు, నాకు నేనుగా సత్యాన్ని కనుక్కోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. ఒకానొక చోట అడవిలో, ఆ దట్టమైన అడవిలో ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఈ ప్రేతాత్మలన్నీ వచ్చినట్లుగా చెప్తారు. కానీ కదలకుండా కూర్చుంటాడు తెల్లవారే వరకు కూడా. ఆయన పైన ఆ పురుగులు ఇవన్నీ కదలకుండా కూర్చున్నాడు కాబట్టి అవి ప్రాకుతూ ఉన్నా కూడా ఆయనకి ఏమనిపించలేదు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతుంటాడు. కళ్ళు మూసుకుంటే ఆలోచనలు ఉండవు. అడవిలో ఉండే కీటకాలన్నీ కూడా, పురుగులు ఆయన దేహాన్ని ఎక్కుతాయి. ఈ జుట్టు కూడా రింగులు రింగులు చూపించుంటాడు, నత్తలన్నీ పైకి ఎక్కినట్లుగా చెప్తారు. నత్తలు ఉంటాయి కదా, తడికి వచ్చింటాయి ఇవన్నీ నత్తలు. ఈ నత్తలన్నీ వెళ్ళి తలపైన కూర్చున్నప్పుడు అవి అట్లా రింగులు రింగులు తిరిగినట్లుగా ఉంటది. దాన్నే మనకు సిద్ధార్థుని యొక్క విగ్రహంలో చూపిస్తారు. ఆ తరువాత ఆయన ఆ విధంగా కళ్ళు మూసుకొని కూర్చోవడము, కళ్ళు మూసుకొని గంటలు గంటలు కూర్చోవడము, ఏదో తెలియాలి, తెలుసుకోవాలి, తెలియాలి, తెలుసుకోవాలి అనుకుంటా ముందుకు ప్రయాణం అవుతూ అవుతూ గయా అనే ప్రాంతం వస్తుంది. దాన్నే ఇప్పుడు బుద్ధగయ అని అంటారు. అక్కడ ఒక వృక్షం ఉంటుంది, పిప్పళ్ళ వృక్షము అంటారు. తర్వాత ఆయన పేరు పెడతారు, బోధి వృక్షము అని పేరు పెడతాడు దానికి. ఎందుకంటే ఆ వృక్షమే ఆయనకు విశ్వంలోని జ్ఞానాన్ని బోధించింది అనే ఉద్దేశంతో ఆయనే దానికి బోధి వృక్షము అని పేరు పెడతాడు. అక్కడ కూర్చొని 5.5 సంవత్సరాలు సుదీర్ఘమైన ధ్యానంలో ఉండిపోతాడు. మధ్యలో ఆయనకు సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ కూర్చొని ధ్యానంలో ఉండిపోయి ఒకానొక టైంలో ఆహారం మానేస్తాడు. శరీరం అంతా బక్కగా అయిపోతుంది, శుష్కించిపోతుంది. కానీ ధ్యానం ఎప్పుడైతే శరీరం శుష్కించిపోతుందో అప్పుడు ధ్యానానికి కూర్చోవడం కష్టమైపోతుంది. కాబట్టి ఆయనకు అనిపించింది ఏమంటే, శరీరానికి ఆహారం అవసరము, శరీరాన్ని ముందు బాగు చేసుకుంటే తర్వాత నేను ఏది తెలుసుకోవాలో దాని గురించి నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ధ్యానాన్ని చాలించి దగ్గరలో ఒక నది ఉంటే ఆ నది దగ్గరికి పోయి ఆ నదిలో ఒక స్త్రీ శవం చూస్తాడు. కాషాయం రంగులో ఒక చీర జుట్టింటది. ఆ చీర
చేసి బయటికి వచ్చి ఆ కాషాయం రంగు చీరను చుట్టుకొని కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అప్పుడు సుజాత అనే అమ్మాయి వనదేవతకు నైవేద్యం తీసుకొని పోతూ తన దగ్గర ఉండే పాయసాన్ని ఆయనకు నోటికి తాకిస్తుంది. అప్పుడు ప్రాణం లేసొస్తుంది. తరువాత కాలంలో సుజాత అనే అమ్మాయి ఆయనకు ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనం తీసుకొస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడైతే పాయసం తాకించినప్పుడు ప్రాణం లేసొచ్చినప్పుడు ఊపిరి ఎగబీలుస్తాడు. అక్కడి నుంచి ఆయనకు ఆ ఊపిరి మీదనే ధ్యాస పెడితే ఎట్లా ఉంటుంది అనే ఒక ఐడియా వస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు మొత్తము తనలో అంతరాత్మలో నుంచి వచ్చే ప్రబోధం ఏమంటే శ్వాసను గమనించు, మొత్తం రహస్యం అంతా కూడా బట్టబయలైపోతుంది. సో ఇంకేం లేదు, ఆయన లక్ష్యం ఒకటే, శ్వాసను గమనించాలి. 5.5 సంవత్సరాలు, దాదాపు 6 సంవత్సరాలు శ్వాసను గమనిస్తూ కూర్చుంటాడు. ఒకానొక రోజు ఆయనకు సూచనలు అంటే అనుభవాలు, ఒకానొక పౌర్ణమి రోజు నిండు చంద్రుడు, ఆయన ధ్యానంలో ఉంటాడు. ధ్యానంలో ఉన్నప్పుడు ఒకానొక జాములో అలా పడుకుంటాడు ఆయన. పడుకున్నప్పుడు ఆయన శరీరం విస్తరించినట్లుగా అనిపిస్తుంది ఆయన. ఒకవైపు హిమాలయాలను తాకుతున్నట్లుగా పైభాగం, క్రింది భాగము హిందూ మహాసముద్రాన్ని తాకుతున్నట్లుగా, కుడివైపు భాగము అరేబియా సముద్రాన్ని తాకుతున్నట్లుగా, ఎడంవైపు భాగము బంగాళాఖాతాన్ని తాకుతున్నట్లుగా అటువంటి అనుభవం వస్తుంది ఆయన, శరీరం విస్తరించినట్లుగా. రెండో అనుభవము తనలోనే మొత్తం జీవరాశి పుడుతున్నట్లుగా, గిడుతున్నట్లుగా స్పష్టంగా ఈ కంటితో చూస్తాడు. అనేక సార్లు అనేక వేల జీవాలు, అనేక లక్షల జీవాలు పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. అదొక అనుభవం. మూడోది, విశ్వం అంతా కూడా నాశనం అయిపోతున్నది, మళ్ళా సృష్టింపబడుతున్నది. ఇదొక అనుభవం. సముద్రంలో నీటి బుడగలన్నీ పైకి లేస్తున్నాయి, పేలిపోతున్నాయి. ఇదొక అనుభవం. అంటే ఆయనకు అర్థమైపోయింది మొత్తం. అందుకే బుద్ధుడిని దశావతారాలలో పెట్టిండేది అందుకే. విశ్వరూపము అనేది ఆయనకు ఆ రోజు తెలిసింది, సృష్టి అనే దాని గురించి ఆ రోజు తెలిసింది. సృష్టిలో నాశనం అనేది జరుగుతుంటుంది. ఏది నాశనం అవుతుందో అది మళ్ళీ పుడుతూ ఉంటుంది, కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. లేదంటే దాన్ని ఇంకొక రకంగా చెప్తారు, ఏది సృష్టింపబడదు, ఏది నాశనం చేయబడదు, కేవలం మార్పు జరుగుతూ ఉంటుంది. కేవలం మార్పు జరుగుతూ ఉంటుంది. అందుకే మనం చెప్పుకునేదేమి, మనలో మార్పు జరుగుతుంది. పరివర్తనం అనేది రావాలి అంటే ఈ శరీరం ఎప్పుడైతే పనికి రాకుండా పోతుందో అప్పుడు ఈ శరీరంలో ఉండే ఆత్మ ఏదైతే ఉందో అది ఇంకొక శరీరాన్ని మార్చుకుంటుంది. ఆత్మకు నాశనము లేదు, అది సృష్టింపబడదు, నాశనము చేయబడదు అన్నట్లుగా మళ్ళీ అక్కడ పరివర్తనము అనేది కొనసాగుతూ ఉంటుంది. జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండడము, పరివర్తనం అనేది కొనసాగిస్తూ ఉండడము, ఇది జరుగుతూనే ఉంటుంది. అట్లనే సిద్ధార్థుని కూడా
రకరకాల అనుభవాలు ఒక 3 జాములలో వచ్చినాయి. మొదటి జాములో శరీరం అంతా విస్తరించింది. అదే సమయంలో బండి చక్రం అంతా పద్మము తన నాభి నుండి బయటికి వచ్చింది. అది ఆకాశం వరకు విస్తరించింది. అది బండి చక్రం అంతా పద్మం తన బొడ్డు భాగం నుంచి ఉద్భవించి ఆకాశానికి విస్తరించింది. తన శరీరము విస్తరించింది. భారతదేశంలోనే కాబట్టి కపిలవస్తు రాజ్యం ఆయన బుద్ధగయలో ఉన్నప్పుడు జరిగిన అనుభవం ఇది. 4 వైపులకు శరీరం విస్తరించడం, తర్వాత విశ్వంలోకి విస్తరించడం, తర్వాత జీవరాశులన్నీ కూడా పుట్టడము గిట్టడం. ఒక విత్తనములో నుంచి మొక్క బయటకు వస్తున్నది, అది చెట్టుగా మారుతున్నది, మళ్ళీ అదే చెట్టు నాశనం అయిపోతున్నది. బుడగలు వస్తున్నాయి సముద్రం పైన, ఆ బుడగలన్నీ పేలిపోతున్నాయి. మన జన్మ కూడా అంతే, ఒక బుడగ. అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం, ఏదో ఒక టైంలో పేలిపోవచ్చు. పేలక ముందే తెలుసుకోవాలి అనేది ఇక్కడ సిద్ధార్థుడు ఇచ్చిన సందేశం. ఈ 3 జాములలో ఈ అద్భుతమైన అనుభవాలు వచ్చిన తర్వాత ఆయనకు అనిపించింది, జ్ఞానోదయం అయింది, సత్యం తెలిసింది. చావు అనేది మనిషికి లేదు, మార్పు ఉంది. ఒకే సమయంలో సృష్టి అనేది నాశనము ద్వారా మళ్ళీ తనంతట తానుగా సృష్టించుకోవడం ద్వారా అది కొనసాగుతూనే ఉంటుంది సృష్టి. మనం జనరల్ గా చెప్పుకుంటున్నాం నాశనం అవుతుంది, సృష్టింపబడుతున్నది అని, కానీ దాన్ని పరివర్తనము అంటారు. ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి. మనం ధ్యానంలో విశ్వశక్తి ఇట్లా వచ్చినప్పుడు ఆ విశ్వశక్తిని 4 భాగాలుగా పరివర్తనం చెందిస్తాం. ఆ విశ్వశక్తి శరీరం లేకపోతే శరీర కణాలను శుద్ధి చేస్తుంది, 72,000 నాడులను శుద్ధి చేస్తుంది. అదే విశ్వశక్తి మనసు లేకపోతే మనసులో ఉండే గందరగోళాన్ని ఎక్కువ చేసి ఒకానొక టైంలో ఆ విశ్వశక్తి పరిమాణం ఎక్కువయ్యి మనసు ఓడిపోయి మనసులో ఉండే సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఆలోచనలన్నీ కూడా పెకలించి విశ్వశక్తి బయటికి తీసేసి మనసును శుభ్రం చేసేస్తుంది. అప్పుడు మనస్సు దాటిన స్థితి అంటాం దాన్ని. ఎంత తతంగం ఉందంటే ధ్యానంలో, అంత తతంగం ఉంది. ఎంత అద్భుతం. పొద్దున 5:30కు పెట్టినారు, నేను జాయిన్ కాలేకపోయినాను. 5:30కు ధ్యానం అంటే అక్కడి నుంచి ఉపయోగించుకుంటే చాలా మంచిది. మంచి మ్యూజిక్ ఉంటుంది, ఆ మ్యూజిక్ తో పాటు మనం కళ్ళు మూసుకొని కూర్చోవడం. అంత తతంగం ఉంటుంది లోపల. ఆ మనస్సును శుభ్రం చేసేటప్పుడు మనం పీల్చి పిప్పి చేసింది ధ్యానము అంటాం దాన్ని. అందుకే ధ్యానంలో ఎక్కువ మంది ఉండలేరు, కొనసాగలేరు. అవి ఏం ధ్యానం ది అంటారు. ఎందుకు ధ్యానం లేకి రావడం ఒక ఎత్తు అయితే, దాంట్లో కొనసాగడం అనేది చాలా భయంకరము అని అనుకునే వాళ్ళు ఉంటారు, హాయిగా ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ భయంకర స్థితిని దాటిన తర్వాత. మేడం టైం ఎంత అయింది మేడం? సార్ అయింది సార్, టైం 7:22 అయింది సార్. ఇంకొక 5 నిమిషాలు చెప్పేసి ముగిచ్చేస్తాం. ఓకే సార్. కాబట్టి సిద్ధార్థుడు అద్భుతమైన స్థితిని పొంది శరీరాన్ని ప్రక్షాళన చేసుకొని మనస్సును దాటి క్లియరెన్స్ మనసుకు వచ్చిన తర్వాత, ఆత్మస్థితిలో వచ్చిన తర్వాత, అట్లా కళ్ళు తెరిచిన తర్వాత ఆయనకు ఆనందము అనేది హాయిగా ఉదయం పౌర్ణమి రోజు తెల్లవారిన తర్వాత ఆనందము అనేది వచ్చింది. అంటే మానవుడికి దుఃఖములో నుంచి బయటికి రావడము అంటే ఈ పద్ధతి ద్వారానే రావాలి, ఈ పద్ధతి ద్వారానే సత్యం తెలుసుకోవాలి అని ఈ సంఘటనలన్నింటి ద్వారా విద్యార్థుడు పరివర్తనం చెంది ఆ తరువాత సత్యం ఏదైతే తెలుసుకున్నాడో ఆ సత్యాన్ని అందరికీ పంచడానికి ప్రపంచం నలుమూలల శిష్యుల్ని పంపించడం జరిగింది.
ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఇదే. మనం ఏదైతే తెలుసుకుంటున్నామో దాన్ని అందరికీ చెప్పుకుంటున్నాం అంతే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరింతగా గాఢమైన ధ్యానం చేస్తూ, ఆ ధ్యానం ద్వారా శరీరాన్ని, మనసును, బుద్ధిని అంతా శుభ్రం చేసుకొని ఆత్మస్థితిలో ఉండి ధ్యాన ప్రచారం అందరికీ తెలియజేయగలరని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ